సో యూత్లో పెళ్లి విషయంలో వచ్చేసరికల్లా డెఫినెట్గా ఒక సోషల్గా ఒక మైల్ స్టోన్గా చూస్తుంటాం. అంటే మనం ఒక కల్చరల్ విధానంలో పెళ్లి అనేది ఒక సెక్షువల్ రిలేషన్షిప్ని అందరూ ఒప్పుకునే ఒక సామాజికంగా జరిగే ఒక ట్రెడిషనల్ ఒక ఈవెంట్. ఇది ఒక ఈ మైల్ స్టోన్ అందుకోలేనప్పుడు వీళ్ళలో ఒక ఇన్ఫీరియారిటీ ఫీలింగ్స్, లేకుంటే ఒక అచీవ్ చేయలేదు, నేను ఒక సోషల్ కాంపిటెన్స్గా నేను కానీ నా ఫ్యామిలీ కానీ తీసుకురాలేకపోయాము అన్నప్పుడు ఒక ఇవి నెగిటివ్గా వాళ్ళపైన సైకలాజికల్ హెల్త్ పైన ఎఫెక్ట్ పడవచ్చు. కొందరు దీంతో డల్ అయిపోవడమో, డిప్రెషన్ అయిపోవడమో జరుగుతవచ్చు. కొందరు ఇరిటేషన్ అయిపోయి ఫ్యామిలీ మెంబర్స్ పైన, లేకుంటే తన పక్కన ఉన్న వాళ్ళపైన ఆ ఇరిటేషన్ వ్యక్తీకరించడము కొన్నిసార్లు పరిధి దాటి వైలెన్స్ కొనో అగ్రెషన్ కూడా టర్న్ కావచ్చు. సో ఇవి పెళ్ళి లాంటి ఒక కల్చరల్ ట్రెడిషన్స్ ఒక అందరూ ఒప్పుకోగలిగే, లేకుంటే అందరూ ఫాలో కాగలిగే ఒక మెథడ్ లాగా మనం భావించవచ్చు. బట్ మన లైఫ్లు, మన యొక్క జీవన విధానాలు డైవర్స్. సో వాళ్ళ లైఫ్లో దీన్ని ఎలాంటి కోణంలో చూస్తున్నారు, ఎలాంటి ఫెయిల్యూర్ కోణంలో చూస్తున్నారు, వాటిపైన మనం అనాలిసిస్ చేయడము, సపోర్ట్ చేయడము, లేకుంటే ఒక కౌన్సిలింగ్ చేయడము, వీలైతే ఆ అడ్జస్ట్మెంట్కు ఫేజ్కు తగ్గట్టు కొన్ని మెడికల్ విధానాలు చేయడము ఇంపార్టెంట్.